పాకిస్తాన్కి వరల్డ్ కప్ సాధించిన ఒక ఘనుడు. 1992లో పాకిస్తాన్కి వరల్డ్ కప్ వచ్చింది. తరువాత ఒక పార్టీ ఇన్యే ఇలాహి అనేదో సంథింగ్ పార్టీ కూడా పెట్టి దానికి అధ్యక్షుడిగా ఉంటూ పాకిస్తాన్ ప్రధాని కూడా అయిన ఘనత ఉంది. ఇక్కడ మనం ఒక చిత్రంలో చూడొచ్చు, ఈయనే ఇమ్రాన్ ఖాన్. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయి సుమారుగా జైలుకు వెళ్ళి ఒక 2 ఏళ్ళుగా అవుతున్న తరుణంలో ఇప్పటికీ ఈయన బతికున్నారా, జైల్లోనే చనిపోయారా, లేదా చంపబడ్డారా అనే దాని మీద పూర్తిగా ఒక హల్చల్ జరుగుతున్న వార్త. నిన్న పాకిస్తాన్లోనే వేరుకుంపటి పెట్టే ప్రయత్నంలో బలూచిస్తాన్ అనే దేశం ఏదైతే ప్రత్యేక దేశం, స్వతంత్ర దేశం కోసం పోరాడుతుందో బలూచిస్తాన్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని అక్కడుండే పాక్ ఆర్మీ చీఫ్ అలాగే పాక్ ఐఎస్ఐ చీఫ్ కలిసి కుట్రపన్ని ఆయన జైల్లోనే అంతమొందించారని ఒక ట్వీట్ చేశారు. వెంటనే ఈయన సానుభూతి పరులు అలాగే ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఈయన సోదరీమణులు జైలు దగ్గర చేరుకొని అక్కడ ఒక్కసారిగా మా సోదరుని చూపించాలని గట్టిగా నినాదాలు చేస్తూ కాస్త గందరగోళం సృష్టించిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే వాటిని చెదరగొట్టే ప్రయత్నం, వాళ్ళని మీద దాడి చేయడం అన్నీ జరిగింది. మొత్తానికి ఆయన చూపించమంటే చూపించలేదు, ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ఇంతకీ సజీవంగా ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. మొత్తం మీద దానికి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరోవైపు బలూచిస్తాన్ అటాక్స్ చేస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్కి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి చుక్కలు చూపిస్తున్న తరుణంలోనే ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని ఒక వర్గం హైవే మీద బైఠాయించి కూడా గందరగోళం సృష్టించారు పాకిస్తాన్లో. సో అది కడుపులో పెట్టుకొని మేబీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ఉంటే మనకి ఎప్పటికైనా తలనొప్పి అనుకునే ఉద్దేశంలో లేపేశారా? అసలు ఇమ్రాన్ ఖాన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పాకిస్తాన్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని తన హయాంలో పెట్టుకొని అవన్నీ ఇతర దేశాలకి షేర్ చేశారని, అలాగే ఒక ట్రస్ట్ నిర్మించి ట్రస్ట్ ద్వారా చాలా అన్యాయాలు చేశారని, ఇలాగ రకరకాలుగా మతపరమైనవి కూడా కొన్ని రకాలుగా సెక్షన్లన్నీ ఇరికించి 2023 ఆగస్టులో ఎప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అది కోర్టులో వాయిదాలు అవి ఇవి జరిగిన తర్వాత మొత్తానికి ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష ఖరారైంది. 2024 జనవరిలో ఇన్ని జైలు ఖైదీ ఖరారు చేశారు. 24 తర్వాత ఈయన వార్తలో కూడా కనిపించట్లేదు. 24 జనవరి తర్వాత ఇప్పుడు మనం 25 నవంబర్లో ఉన్నాం. సో ఇప్పుడు ఏదైతే బలూచిస్తాన్ ఆ విధంగా చనిపోయారని ట్వీట్ చేసిందో తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సంథింగ్ ఇల్హానా సంథింగ్ అలాంటి పార్టీ పేరు ఉంటుంది. సో అలాంటి పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని అంటే దేశ ప్రతిష్ట కాపాడి వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఒక వ్యక్తిని పాకిస్తాన్లో అమానుషంగా చంపేసి ఉండొచ్చు, మనకు తెలియదు, వార్త కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే వాళ్ళకి అసలు మనస్తత్వం అలాంటివే ఉండవు. ఎంతసేపు ఆర్మీలో చేరామా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నామా, పైసలు సంపాదించుకున్నామా, ఇప్పుడు కింద స్థాయి మీద రుబాబు ప్రదర్శించడం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎక్కడో లండన్లోనో దుబాయ్లోనో అరబ్ కంట్రీస్లోనో పెడతాడు, అక్కడ చదివిస్తూ ఉంటాడు. వీడు మాత్రం ఇక్కడ పెద్ద రాజకీయాలు నడుపుతూ ఉంటాడు. వాడు సేఫ్టీ కోసం గతంలో పర్వేజ్ ముషర్రఫ్ కూడా పాకిస్తాన్ జనరల్గా చేసిన వ్యక్తి, అప్పటి ప్రధాని భుట్టో ఫ్యామిలీకి సంబంధించిన ప్రధాని ఆయన మీద ఎలిగేషన్ తీసుకొచ్చారని మొత్తానికి గవర్నమెంట్నే కూల్చేసి సైనిక పాలన తీసుకొచ్చి మొత్తానికి ఆయనే నేనే తోపు, నేను నెంబర్ 1 అనగా ఒక ప్రకటించుకున్నాడు. అలాంటి జనరల్ ముషర్రఫ్ పరిస్థితి కూడా ఇప్పుడు మేబీ దేశం బహిష్కరించిందో దేశం నుంచి పాడిపోయారో సంథింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళవన్నీ అలాగే ఉంటాయి. అంటే ఒక ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఇప్పటికీ ఒక టెర్రరిజం భావాలతోనే దేశం నడుస్తూ ఉంటుంది. అందుకే బాగున్న వాళ్ళు ఒక 1% విదేశాలకు వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. మిగతా 99% ఆ దేశంలో మగ్గిపోతూనే ఉన్నారు. గుప్పెడు గోధుమ పిండి కోసం కటకటలాడుతూనే ఉన్నారు. బట్ అయినప్పటికీ వాళ్ళు మేసం మేలేయడం, తొడగొట్టడం, వెధవ పౌరుషాలు ఉన్నాయి, వాళ్ళకి తిండికే గతి లేదురా అంటే. సో ఒకసారి ఆ వార్తను ఇక్కడ చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారని వార్తలు వస్తున్న తరుణంలో రావుల్పిండిలో ఆయన ఉన్న కారాగారం ముందు 100 మంది పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ మద్దతుదారులు మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సోదరిమణులు డిమాండ్ చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న వార్తే. అయితే
పోలీసులు తమపై విచక్షణరహితంగా దాడులు జరిపారని ఇమ్రాన్ ముగ్గురు సోదరీమణులు ఆరోపించారు. 23 ఆగస్టు నుంచి ఇమ్రాన్ రావుల్పిండి అడియాలా జైల్లో ఉన్నారు. అయితే ఆయన హతమార్చినట్టు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వార్తలు తెరపైకి వచ్చాయి. బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో దీనికి స్పందించిన పోస్ట్ చేసింది. ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. సో అనారోగ్యంతో ఉన్నప్పుడు మాజీ ప్రధానికి ఉండే కంఫర్ట్స్ మన దగ్గర ఎలా ఉంటాయి ఒకసారి చూడండి, అక్కడ చూడండి పరిస్థితి. అంటే వాళ్ళు చిన్నపిల్లల మీద కూడా బాంబు దాడి చేసి అటాక్ చేసి మూర్ఖంగా చంపేసే నీచ సంస్కృతి గల దేశం అది. ఇంకా మరి ప్రధానికే ఉంది, జనరల్కే ఉంది. వాళ్ళు ఇటువంటి నీచమైన సంస్కృతితో బతుకుతూ ఉంటారు. అది పాకిస్తాన్ యొక్క దౌర్భాగ్య స్థితి అలాగే నడుస్తుంది.